3, 2, 1. Hi students, straight lines lo manam second problem aithe chustam. A straight line of length 70 mm is parallel to VP and perpendicular to HP. Its one end is 20 mm below the HP and 50 mm behind VP. Draw the projections. ఇలా ఇచ్చినప్పుడు మనం ఇక్కడ బిలో అండ్ బిహైండ్ ఇచ్చాడు అంటే మనం థర్డ్ క్వాడ్రంట్ అనేసి మనం తెలుసుకోవాలి. సో క్వాడ్రంట్ మనం ఎలా తెలుసుకుంటాం, మనకు టోటల్గా 4 ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ క్వాడ్రంట్లో మీరు చూసారంటే మీకు ఇది ఫస్ట్ క్వాడ్రంట్, అబోవ్ హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఉంటే అది ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ చూసారంటే అబోవ్ హెచ్పి బిహైండ్ వీపీ ఉంటే అది సెకండ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ చూసారంటే ఇక్కడ బిలో హెచ్పి అండ్ బిహైండ్ వీపీ ఉంటుంది. ఇక్కడ చూసారంటే బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. మనకి ఇచ్చిండేది ఈ కండిషన్, అప్పుడు మీరు ఇది హెచ్పి ప్లేను ఇది వీపీ ప్లేన్ అంటారనమాట. సో ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోతాం. సమ్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు. సో సమ్ని ఎలా అర్థం చేసుకుంటామంటే ఫస్ట్ 70 mm లైన్ అన్నాడు, అది ఎలా ఉంది, ప్యారలల్ టు వీపీ. ఇది వీపీ కదా, దీనికి ఈ లైన్ అనేది ప్యారలల్గా ఉంది చూడండి, ఇది ప్యారలల్, దీనికి ఇది ప్యారలల్గా ఉందన్నమాట వీపీకి. నెక్స్ట్ వచ్చి పర్పెండిక్యులర్ టు హెచ్పి అని ఉందన్నమాట. అంటే ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్ టు హెచ్పి, అంటే ఈ లైన్ చూడండి ఇలా పర్పెండిక్యులర్గా ఉంది, ఇలా లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి అది ఎంత డిస్టెన్స్లో ఉంది, 20 mm బిలో ది హెచ్పి. ఇక్కడ నుంచి 20 mm, 50 mm బిహైండ్ వీపీ. ఇక్కడ నుంచి 50 mmలో లైన్ అనేది డ్రా చేయాలి. ఓకేనా. సో మనం థర్డ్ క్వాడ్రంట్లో ఈ ప్లేన్ని ఇలా రొటేట్ చేస్తాం, అప్పుడు హెచ్పి పైన వస్తుంది, వీపీ అనేది కింద వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సమ్ డ్రా చేస్తాం. సో లైన్ మనకి ఇలా ఉంటుంది. సో ఇలా మనం చూసామనుకోండి, ఫ్రంట్ వ్యూ అంటారు. ఈ ఫ్రంట్ వ్యూ సైడ్ ఎక్కడ పడుతుంది, వీపీలో పడుతుంది. కాబట్టి ఇక్కడ వీపీలో స్ట్రైట్ లైన్ కనబడుతుంది. అదే మనం టాప్ వ్యూ ఇక్కడి నుంచి చూస్తాం. ఇక్కడి నుంచి చూసినప్పుడు మనకు ఒక లైన్ ఇలా స్ట్రైట్గా చూస్తే కనబడుతుంది, ఓన్లీ డాటే కనబడుతుంది. కాబట్టి మనం ఇక్కడ డాట్ అయితే ఇన్సర్ట్ చేశారు. మనం ఈ సమ్ని సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు సమ్ని అయితే సాల్వ్ చేస్తాం. ఫస్ట్ వచ్చి 20 mm డ్రా చేయాలి. సెంటర్లో తీసుకోండి, ఇలా 20, మళ్ళీ 1 2 3 4 5, ఇలా 50. ఓకేనా. ఒక లైట్గా లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ లైన్ ఎంత, 70 mm కదా, 70 mm. ఇక్కడి నుంచి 70 mm. ఓకేనా. సో 70 mm అంటే మనకు ఇంకా కొద్దిగా ఇది వస్తుందన్నమాట. ఓకేనా. 70 mm క్లియరా. ఇది 70 mm, ఇది డార్క్గా ఉండాలి. సో పాయింట్స్ ఎలా రాస్తాం, సో పాయింట్స్ వచ్చేది ఏ బి అని రాయండి. నెక్స్ట్ వచ్చి దీన్ని ఏ డాష్ బి డాష్, ఇది కొద్దిగా డార్క్ ఉండాలి. నెక్స్ట్ ఈ లైన్ ఉండాలి. సో దీనికి లైన్స్ రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 70 mm కదా, సో నేను 1.5 తీసుకుంటున్నా. సో ఇక్కడ కూడా 1.5 తీసుకుని వేస్తాను, మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ 1.5. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ వచ్చి మనకు 70 ఉందన్నమాట. సో ఇక్కడ 70 రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకు 20. సో అప్పర్లో వచ్చి మనకు 50 అన్నమాట. సో ఇది డార్క్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఈ లైన్ అనేది డార్క్ ఉండాలి. అడిగి సమ్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.